శివోహం. ఈ వీడియో చూస్తున్న జ్ఞానులకు, ఋషులకు, యోగులకు, జిజ్ఞాసులకు ఇదే నా నమస్కారము. ఈరోజు మనము కర్మ గురించి తెలుసుకుందాం. కర్మ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాని గురించి చాలా డెప్త్గా తెలుసుకుందాం. సో ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, కటిక పేదరికంలో పుడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తినడానికి కూడా అతనికి ఆహారం లేదు, ఉండడానికి ఒక నివాసం లేదు. కానీ ఒక వ్యక్తి అనంతమైన సంపదలో పుడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి తేడా ఏంటి? మనం గనక ఆలోచిస్తే చాలామంది అనుకుంటూ ఉంటాం, ఈ వ్యక్తి చేస్తున్న పుణ్యము అంటే ఎవరైతే ధనిక సంపన్న కుటుంబంలో పుట్టాడో ఆ వ్యక్తి ఎంతో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క ధనిక వర్గంలో ఆ యొక్క కుటుంబంలో పుట్టాడు. అదే ఒక వ్యక్తి ఎంతో పాపము చేసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఈ పూర్వజన్మలో ఎంతో పాపం చేసుకోవడం వల్ల ఈ జన్మలో ఆ కర్మను ఆ పేదరికంగా పుట్టి దాంట్లో అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కర్మ అంటే ఏంటిది, కొంచెం డెఫినేషన్ అంటే దాని అర్థం తెలుసుకుందాం. చాలామంది కర్మ అంటే ఒక పని, ఒక యాక్షన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రియ అంటే యాక్షన్, అది చర్య అని అంటుంటాం. సో కర్మ అంటే ఏంటిది? కర్మ అంటే చర్య ప్లస్ ప్రతిచర్య, అంటే యాక్షన్ ప్లస్ రియాక్షన్, రెండు కలిపితే మనము కర్మ అని అంటూ ఉంటాం. ఈ కర్మ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఈ కర్మ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక కర్మ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంచిత కర్మ అంటాము, రెండవది ప్రారబ్ధ కర్మ అంటాం, మూడవది ఆగామి కర్మ అంటూ ఉంటాం. అయితే ఈ కర్మకు తెలుసుకోవడానికి ముందు మనం కొంచెం మనస్సు గురించి తెలుసుకుందాం. మన మనస్సు అనేది మనము ఏ పని చేస్తున్నా సరే మన మనస్సు మీద ఒక చెరగని ముద్ర అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు, సో మీ మనస్సు మీద ఒక చెరగని ముద్ర అనేది పడుతూ ఉంది. మీరు ఒక ఆడియో ఏదన్నా ఒకటి పని చేస్తున్నారు, అది మీ మనస్సు మీద ఒక చెరగని ముద్రలాగా పడుతూ ఉంటుంది. ఈ చెరగని ముద్రలను మనము సంస్కారాలు అని అంటూ ఉంటాం, లేదా వీటిని మనం ఇంప్రెషన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ సంస్కారాలు అంటే ఈ ఇంప్రెషన్స్ వల్ల ఒక ప్యాటర్న్ అంటే ఒక పద్ధతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్నే మనము సైకలాజికల్ ప్యాటర్న్ అని అంటూ ఉంటాం. ఒక వ్యక్తి ఉదాహరణకు ఒక వ్యక్తి కనుక ఒక 10 మందికి అప్పు ఇచ్చాడు అని అనుకుందాం. ఆ 10 మందిలో 6 తిరిగి ఇచ్చారు, 4 తిరిగి ఇవ్వలేదు. సో ఒక వ్యక్తి గనక తిరిగి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అప్పు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అప్పు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ ఇచ్చేస్తాడు, డబ్బు ఇస్తాడు, ఎందుకంటే ఆ వ్యక్తి తిరిగి ఇచ్చాడు కాబట్టి. అదే ఒక డబ్బులు తిరిగి ఇవ్వని వ్యక్తి గనక మళ్ళీ వచ్చి అప్పుకి అడిగితే ఆ వ్యక్తి ఇవ్వడు. ఎందుకు? ఆ వ్యక్తి ఇంతకు ముందు తిరిగి ఇవ్వలేదు. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? ఇవి ఆ సంస్కార రూపంలో, ఆ ఇంప్రెషన్స్ రూపంలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఒక పద్ధతి అంటే ఒక ప్యాటర్న్ ఏర్పరచుకొని ఆ ప్యాటర్న్ వల్ల పర్సెప్షన్ అంటే ఆ విధంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి తనని మోసం చేశాడు, ఇంతకుముందు డబ్బు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇవ్వలేదు కాబట్టి అతనికి పర్సెప్షన్ అంటే చూసే విధానం ఎట్లా అయిపోయింది? ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఆ వ్యక్తి నమ్మకస్తుడు కాదు అనేది ఆ వ్యక్తికి బలంగా ఏర్పడిపోతుంది. సో అలానే ఒక వ్యక్తి తిరిగి ఇచ్చాడు ఆ డబ్బు అంటే ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఆ వ్యక్తి నమ్మకస్తుడు అనే ఒక ఇంప్రెషన్, ముద్ర లేదా సంస్కారం అనేది పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇస్తాడు. సో దీన్నే మనం పర్సెప్షన్ లేదా చూసే విధానము అంటూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం ఈ పర్సెప్షన్ ఏర్పడుతుందో ఈ పర్సెప్షన్ వల్ల మనకు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అవగతమవుతూ ఉంటుంది. దాన్నే మనము మాయ అని అంటాం.
సో ఇప్పుడు ఈ యొక్క మాయ అంటే ఏమీ లేదు, మనము ఏ విధంగా చూస్తున్నాము ఆ చూసే పద్ధతిని బట్టి మనము ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మనకు పెద్దలు ఏం చెప్పారంటే ఏదైనా సరే విన్నదేది నమ్మకూడదు, చూసింది సగము అంటే 50% మాత్రమే నమ్మాలి. ఎందుకు అంటే ఆ పరిస్థితి ఏదో విధంగా ఉండవచ్చు, ఇప్పుడు ఏదైనా సరే రికార్డ్ అయినా చేసినా కూడా. సో ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంప్రెషన్స్ అనేటివి వాటిని ఎలా ఉంటాయి అని అంటే చిత్రాల రూపంలో అంటే పిక్చర్స్ రూపంలో ఈ ఇంప్రెషన్స్ లేదా సంస్కారాలు అనేటివి మనకు సేవ్ అవుతాయి, అంటే మనస్సులో సేవ్ అవుతాయి. సో అందుకే మీరు గనక గమనిస్తే చిత్రగుప్తుడు అని అంటారు. అంటే చిత్రము అంటే పిక్చర్స్, గుప్తుడు అంటే సీక్రెట్. సీక్రెట్గా మనం ఏ పని చేస్తున్నా సరే అదంతా లిఖిస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు. అంటే చిత్రగుప్తుడు అంటే ఎక్కడో బయట యమలోకంలో లేడు, ఇక్కడే మన మనస్సులోనే ఈ ఇంప్రెషన్స్ రూపంలో ఉన్నాడు. నౌ ఇప్పుడు మనము ఇంకా కొంచెము దీని గురించి డెప్త్గా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ మనస్సు అనేది ఏదన్నా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా ఒక వస్తువు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క వ్యక్తికి అంటే ఆ యొక్క జీవికి ఏదైతే వ్యక్తి గురించి అంటే ఇంకొక జీవి గురించి ఆలోచిస్తున్నాలో వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే మనము కార్మికమైన సంబంధము అని అంటాం. లెటస్ సే ఒక ఎక్స్ అనే వ్యక్తి ఒక వై అనే వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అని అనుకుందాం. ఎప్పుడైతే ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడో అప్పుడు ఈ ఎక్స్ అనే వ్యక్తికి ఈ వై అనే వ్యక్తికి మధ్యలో ఒక సంబంధము, ఒక లింక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ లింక్నే మనము కార్మిక్ లింక్ లేదా కార్మికమైన సంబంధము అని అంటాము. సో మనం ఇప్పటి వరకు 2 ముఖ్యమైన విషయాలు కర్మ గురించి తెలుసుకున్నాం. ఒకటి మైండ్ అంటే మనస్సు, తర్వాత ఇంప్రెషన్స్ లేదా సంస్కారాలు, తర్వాత ఈ ఇంప్రెషన్స్లోంచి ప్యాటర్న్, సైకలాజికల్ ప్యాటర్న్ అంటే ఆలోచించే పద్ధతి. ఈ ప్యాటర్న్ వల్ల సైకలాజికల్ ప్యాటర్న్ వల్ల పర్సెప్షన్ అంటే చూసే విధానము, ఈ పర్సెప్షన్ వల్ల ఇల్యూజన్ అంటే మాయ, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కర్మ గురించి తర్వాయి భాగంలో తెలుసుకుందాము. అంటే కర్మ, సంచిత కర్మ అంటే ఏంటిది, ప్రారబ్ధ కర్మ అంటే ఏంటిది, మనకు ఆగామి కర్మ అంటే ఏంటిది తెలుసుకుందాము. శివోహం.